తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదం నెలకొంది. ఒకప్పటి సీనియర్ హీరో కృష్ణరాజు గారు, ప్రభాస్ గారి ప్రధానాన అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ప్రస్తుతం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజు గారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 3:25 కన్నుమూసినట్లు తెలుస్తోంది. తన సినీ కెరియర్‌లో మొత్తం 183 సినిమాల్లో ఆయన నటించారు. జనవరి 20వ తేదీ 1940 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన ఆయన 1966లో 'చిలక గోరింక' అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ 'రెబెల్ స్టార్' అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు కృష్ణరాజు గారు. చివరగా 'రాధేశ్యామ్' అనే సినిమాలో ఒక జ్యోతిష్యుడి పాత్రలో కనిపించారు. ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. 1991లో రాజకీయ రంగ ప్రవేశం చేశారాయన. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత అదే పార్టీ నుంచి ఆయన నరసాపురం ఎంపీగా కూడా పోటీ చేశారు. అయితే అప్పటి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యి ఆయన 1998లో బీజేపీలో చేరి కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1999 మధ్యంతర ఎన్నికల్లో కూడా నర్సాపురం నుంచి గెలవడమే కాక వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. మళ్ళీ 2009లో చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన అనారోగ్య దృష్ట్యా కాస్త దూరంగానే ఉన్నారు. ఇక కృష్ణరాజు గారికి భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. ఇక తన సోదరుడు, కుమారుడు ప్రభాస్ తన బాటలోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ఇక కొంతకాలం నుంచి అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. రేపు ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు